ప్రభుత్వం తరఫున అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ప్రజలకి సులభంగా కన్వీనియంట్గా అన్ని పెట్రోల్ బంక్స్ దగ్గర డీజిల్ అండ్ పెట్రోల్ అందేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, నార్మల్గా మన దగ్గర 465 కిలోలీటర్స్ సేల్ అవుతూ ఉంటుంది ప్రతిరోజు. ఈరోజు ఆల్రెడీ దానికి డబల్ ఆల్రెడీ మనకి డిస్పాచ్ అవ్వడం జరిగింది. అది మన పెట్రోల్ బంక్స్ దగ్గర చేరింది. అది ఎందుకు అంటే ప్యానిక్ బయింగ్ జరుగుతూ ఉంది. సో ఏదో కొరత ఉందని ఒక సోషల్ మీడియాలో ప్రచారము, ఆ హ్యూమర్ మాంగరింగ్ వల్ల అందరూ కూడా అనవసరంగా ఎవరికైతే అవసరం ఉండదో వాళ్ళు కూడా బయటికి వచ్చి ఈ పెట్రోల్ అండ్ డీజిల్ కొట్టించుకుంటున్నారు. సో దానివల్ల అందరికీ ప్రాబ్లం పెరుగుతూ ఉంది. సో ఈ ప్రెస్ మీట్ పెట్టే ఉద్దేశం కూడా అదే, ఎవరు కూడా ప్యానిక్ బయింగ్ చేయొద్దు. ఎటువంటి కొరత లేదు, ఎటువంటి షార్టేజ్ లేదు. దయచేసి అది అందరూ కూడా గమనించి ప్యానిక్ బయింగ్కి పాల్పడొద్దు. సో ఎవరికి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు పెట్రోల్ అండ్ డీజిల్ అవైలబుల్గా ఉంటుంది, 24 hours అవైలబుల్గా ఉంటుంది. ఎటువంటి ప్యానిక్ బయింగ్ అవసరం లేదు. ఆల్రెడీ మనకి నార్మల్ కంటే డబల్ స్టాక్ మనకి రావడం జరిగింది అన్ని పెట్రోల్ బంక్స్కి. మళ్ళీ పెట్రోల్ బంక్స్ దగ్గర రెవెన్యూ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ బందోబస్తు వేయడం జరిగింది. అందరికీ స్మూత్గా ఒక క్యూ లైన్ మెయింటైన్ చేయడం జరిగింది. అందరికీ స్మూత్గా ఉండేటట్టు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా హై ప్రయారిటీ మీద ఇది నార్మల్సీ రిస్టోర్ చేయడానికి రాష్ట్రంలో అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది. సో ఈ రోజు రాత్రి వరకు ఖచ్చితంగా ప్రతి చోట నార్మల్సీ రిస్టోర్ అవుతూ ఉంది. మేము అందరికీ హామీ ఇస్తున్నాం. పేమెంట్స్కి ఏమి ఇబ్బంది లేదండి. we will definitely ensure, ఎందుకంటే మన ప్రతి బంకులో మన బీఆర్ఓ అదేవిధంగా పోలీస్ వాళ్ళు ఉన్నారు. we will pass on very clear cut instructions. క్యాష్ మాత్రమే అనేది ఎక్కడా ఉండదు. we will continue to operate all modes of payment. we will ensure that అది ఫెసిలిటేట్ చేస్తాం. ఇప్పుడు ఆ డీజిల్ కొరత అనేది మెయిన్ గా నేను చెప్పిన ఈ 1000 కిలోలీటర్స్ ఏదైతే మనకి స్టాక్స్ వచ్చాయని చెప్తున్నాను, దట్ లార్జ్లీ పర్టైన్స్ టు డీజిల్. మనకి మీరు చూస్తే కూడా పెట్రోల్ కంటే డీజిల్ ఇష్యూస్ ఎక్కువ రిపోర్ట్ అయ్యాయి. సో డీజిల్ ఇష్యూసే మనము సబ్స్టాన్షియల్లీ ట్యాకిల్ చేశాం. మనకి పెట్రోల్ డ్రై అవుట్ ఉన్నటువంటి బంక్స్ చాలా తక్కువ ఉన్నాయి. We are targeting by in the next 1 to 2 hours this number also should be brought down to 0. అంటే ఏవైతే అదర్వైజ్ ఆల్సో మనకి టోటల్ 195 ఉన్నప్పటికీ యాక్చువల్ ఆపరేషనలైజింగ్ ఉన్నవి మన జిల్లాలో అరౌండ్ 187, 188 మాత్రమే. మిగతావి ఫర్ వేరియస్ రీజన్స్ దే హావ్ నాట్ బీన్ ఆపరేషనలైజ్. సో ఈ 188 మాత్రం ఖచ్చితంగా ఇవాళ ఈవినింగ్ ఇన్ ద నెక్స్ట్ 1 to 2 hours కి 100% ఆపరేషనలైజ్ లోకి తీసుకొస్తాం.